నమస్కారం. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆదేశం మేరకు ఎక్కడెక్కడైతే హైడ్రా కమిషన్ల వల్ల బలైనరో ప్రజలు అట్లా 3 భాగాలుగా విడిపోయి ఎమ్మెల్యేలము ఒకటి రాజేంద్ర నగరు, ఒకటి ఎల్బీ నగరు, ఒకటి కుతులాపూర్లో బృందం ఏర్పడి ఈ హైడ్రా కమిషన్ నిరుపేదల పొట్టలు కొట్టాడు, ఇల్లు గులగొట్టాడు, బడాబాబులను కాపాడుతుండని ఒక ప్రజలు వివరించడానికి, ప్రజలు తెలియనికి దాన్ని నిన్న మేము అన్ని దగ్గరికి వెళ్ళాం. చూశారు మీరు కూడా ఏ రకంగా ఒక ఎమ్మెల్యే ఉండి ఏ రకంగా నిన్న 11 ఎకరాల ల్యాండ్ను గవర్నమెంటే గులగొట్టి ఫినిషింగ్ చేసి హైడ్రా ద్వారా ఆ 11 ఎకరాలు చూపెట్టాలి, నిరుపేదలు ఇల్లు 280 మందిని కూలగొట్టినది ఒక న్యాయం. ఇటువంటి వాళ్ళకు పార్టీ మారి ఇంకో పార్టీలకు పోయినటువంటి వ్యక్తులకు ఇంత పెద్ద సాయం చేయడం అనేటువంటిది ప్రజల్లో చెప్పాలని, ప్రజలకు వివరించాలని, ప్రజలు నిజంగా తెలవాలని చెప్పి నిన్న తీసుకుపోయాం. ఆ తర్వాత అక్కడున్న శాసనసభ్యుడు, పక్కకున్న శాసనసభ్యుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నా మీద. దాని గురించి కూడా నేను వివరించుకోకపోతే ప్రజలల్లో తప్పు చేసినామని అయితే నేను అవినీతి పాల్పడారని, నేను అన్ని ల్యాండ్లన్నీ ఉన్నాయని, నా చిట్టా తీస్తానని ఏవో మాట్లాడాడు. నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నువ్వు ఏదైతే నిన్న మాట్లాడావో మాట్లాడిన ప్రతి దానికి నేను సిద్ధం. సిబిసిఐకి ఇస్తావా, సిబిసిఐకి ఇస్తావా, ఎన్డీఏకి ఇద్దామా, ఎన్ఐఏకి ఇద్దామా, లేకపోతే సిట్టింగ్ జడ్జితోనే, హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనా, హైకోర్టు జడ్జితోనా, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనా, లేకపోతే జిల్లా జడ్జితో సిట్టింగ్ జడ్జితోనైనా కూడా నీ ల్యాండ్ల మీద, నా ల్యాండ్ల మీద 100కి 100 రూపాయలు విచారణ చెప్పడానికి ప్రెస్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా. ఐమ్ రెడీ. నీ ప్రాపర్టీస్, నా ప్రాపర్టీలకు నువ్వు చెప్పావు, నేను విలేకరులు కూడా అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా ప్రాపర్టీలో ఎక్కడన్నా వేయించి గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాను అంటే ఏ శిక్షకైనా మాధవన కృష్ణారావు 100కి 100 రూపాయలు శిక్ష వహిస్తాడు. నీ ల్యాండ్ ఏదైతే 307 317 ఎకరాల ల్యాండ్ 87లో ఉన్నటువంటి ల్యాండ్ 87లో ఓవర్ రైటింగ్ అయింది. దాని తర్వాత ఎక్కడ కూడా 307 అనేటటువంటి ల్యాండ్లో గవర్నమెంట్ ల్యాండ్ అని ఆధారాలతో నీకు ఇస్తాను. కావాలంటే మీరు చూసుకోండి, విలేకరులు చూసుకోండి. ఆయన నేను ఎప్పుడు ఇంకా 10 రోజులు చూపెడతా అని చెప్తున్నా, నేను ఇప్పుడే చూపెడతా. కట్టినటువంటి నీ బిల్డింగ్ మీద విచారణ జరిపిద్దాం. 172 ఉన్న మహేష్ కోపాటికి ఉన్న ల్యాండ్, 172 పక్కకున్న ల్యాండ్, దాని మీద విచారణ జరిపిద్దాం. బాలానగర్లో ఉన్నటువంటి నువ్వు ఇక అల్లా కొల్లో సృష్టించి 20 ఏళ్ళ కింద సృష్టిస్తే నువ్వు ఏ రకంగా కేసులు అయినా నీ మీద, ఆ ల్యాండ్ ఎవరిదో దాని మీద విచారణ జరిపిద్దాం. విశాఖపేటలో ఉన్నటువంటి నీ ఫ్యాక్టరీ మీద విచారణ జరిపిద్దాం. శ్రీరామ్ థియేటర్ ముందు ఉన్నటువంటి ల్యాండ్లో దానికి విచారణ జరిపిద్దాం. నీ ప్రాపర్టీలు, నా ప్రాపర్టీ గురించి చెప్పావు కదా, నీ ప్రాపర్టీలు కర్నూలులో ఉన్నటువంటి 500 ఎకరాల మీద విచారణ జరిపిద్దాం. మహబూబ్నగర్లో 200 ఎకరాల ల్యాండ్ ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ దాని మీద విచారణ జరిపిద్దాం. మేడ్చల్ ఉన్నటువంటి ల్యాండ్ మీద విచారణ జరిపిద్దాం. గజం జాగా నీ పక్కకు ఉన్నటువంటి హెచ్ఎండి శాతవన్నార్ దగ్గరలో దాని ముందు ఉన్నటువంటి బిల్డింగ్ కట్టి సీలింగ్ ల్యాండ్లో కట్టినటువంటి దాని మీద విచారణ జరిపిద్దాం. ప్రతి ప్రాపర్టీ, నా ప్రాపర్టీ మీద, ప్రతి పైసా ప్రాపర్టీ మీద నా విచారణ చెప్పించే బాధ్యత తీసుకోండి. నేను విలేక మిత్రులకు చెప్తున్నాను. చాలాసార్లు 20 ఏళ్ళ నుంచి ఇదే లొల్లి. ల్యాండ్ ఉన్నది. నేను నా దగ్గర ఉన్న ల్యాండ్ నేను క్లియర్గా నా కొడుకు పేరు మీద, నా పేరు మీద, మా మిస్సెస్ పేరు ఉన్న ల్యాండ్ నేను కొనుక్కున్నది ఎప్పుడు అనేది అది కూడా రికార్డు పంపిస్తాం. 30 ఎకరాల ల్యాండ్ నాకున్నటువంటి కర్ణాటకలో ఈ నడమ మా అబ్బాయి కంపెనీ పేరు మీద కొనుక్కున్నటువంటి ల్యాండ్ నేను పేపర్ పంపిస్తా. నాకు 250 గజాల జాగా ఇల్లు ఉంది. ఇదొక 300 గజాలు నా కొడుకు పేరు మీద ఉంది. నాకున్నటువంటి కాలేజీ ఆడ ఉన్నటువంటి ఎకరా ల్యాండ్ మా ఏదైతే కాలేజీ ఉన్నదో నువ్వు చెప్పావు కదా నిన్న, దాని మీద విచారణ హాస్పిటల్ పంపించాలని జరిపించుకో.
నువ్వు బోన్పల్లి అన్నావు, బోన్పల్లి నాకు సంబంధం లేదు, బిల్డర్లకు సంబంధించింది, ఓనర్లకు సంబంధించింది, అది కూడా దాని విషయాన్ని జరిపించుకో. ఐడియాలో విల్లాలు కొనుక్కుంటే, మా బాబాయ్ విల్లా కొనుక్కుంటే దాని మీద విచారం జరిపించుకో. నువ్వు ఏది ఈంచి లేకుండా అంతా మీరు ఖచ్చితంగా 307 ల్యాండ్ అనేటటువంటిది 310 ఎకరాల ల్యాండ్ నీ సిద్ధశుద్ధి ఉంటే నీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 317 ఎకరాల ల్యాండ్ ఎక్కడుంది చూపెట్టు. ఒకసారి అంటావు నేను 4 ఎకరాలే అంటావు, మళ్ళీ అంటావు 11 ఎకరాలు అంటావు. అసలు నేను 4 ఎకరాలా 11 ఎకరాలా నీకే క్లారిటీ లేదు. నిన్న మొన్న నీ ల్యాండు, నీ సొంతం ల్యాండ్ హౌసింగ్ బోర్డు వచ్చి ఫిన్సింగ్ వేసిపోయారు నీ పేరు మీద ల్యాండు. ఆ హౌసింగ్ బోర్డు అధికారులు మీరు వేయాలంటే చెప్తారు, వేసి కూడా 5 రోజులు 6 రోజులు అయింది నీ ల్యాండు. ఇంకో దగ్గర సీలింగ్ ల్యాండ్ ఉంటే 11 ఎకరాలు నీకున్నటువంటి నీ బృందం మీద నీకున్న కార్పొరేటర్ మీద అగ్రిమెంట్ చేసుకున్నావు, అది కూడా నీకు విచారణ జరిపిద్దాం. నిన్న మొన్న దిశ పేపర్లో గవర్నమెంట్ ఉన్నటువంటి ల్యాండ్, దిశ పేపర్లో ఒక ఎమ్మెల్యే వియంకుడు అని 1000 కోట్ల రూపాయల ల్యాండ్ అని చెప్పేసి ల్యాండ్ 3 రోజుల నుంచి కథనాలు వస్తుంది. మరి ఏ ఎమ్మెల్యే ఏ వియంకుడో దాని మీద విచారణ జరిపిద్దాం. నా మీద కథనాలు వస్తలేవే, నీకు రోజొక్కటి నీకు సంబంధించిన నీ కుటుంబం సంబంధం మీద వస్తుంది. నువ్వు దిశ పేపర్ 10 రోజుల నుంచి రాస్తుంది మీ కాన్షియన్స్లో ఉన్నది. ఏదైతే 100 ఎకరాల ల్యాండ్ ఇలా నువ్వు 11 ఎకరాల పర్మిషన్ అప్లై చేసావు, 100 ఫీట్ల రోడ్ ఏ రోడ్ చూపెట్టావు? మీరు సార్ విచారణ జరిపించుకోండి. ఏ రోడ్ చూపెట్టావు? 100 ఫీట్ల రోడ్ అంతే కదన్నా. నీ 100 ఫీట్లు రావాలంటేనే కదా 37 ఫ్లోర్లు వచ్చేది. మనం 37 ఫ్లోర్లో పర్మిషన్ పోయావు. ఆ 100 ఫీట్ల రోడ్ చూపెట్టు ఫస్ట్ నీ 11 ఎకరాలకు. నీ 11 ఎకరాలకు ఏదైతే నువ్వు చెప్తున్నావు అది అబద్ధము. నీకు 100 ఫీట్ల రోడ్ ఏదో చూపెట్టు. నేను చూపెడితే 100 ఫీట్ల రోడ్ ఉందని చెప్తా. ఏమంటావు నువ్వు? కంపెనీ గురించి మాట్లాడు. మా కంపెనీ విషయాలు జరిపిస్తా అన్నావు, నేను వెళ్ళిపోయా. ఎందుకు? నా వల్ల సార్ మీరు బాధపడద్దు. ఆయన మంచి మనిషి. ఆయన ఎవరు? నరేందర్ అంటే ఆయన, ప్రణీత్ అంటే ఆయన ఇప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాను అన్న. మాది ఒక 5% మాట. నా వల్ల నేను ఇబ్బంది పెడుతూ రాజకీయ నాయకులు ఇబ్బంది పెడుతున్నావు, వద్దు సార్ నేను వెళ్ళిపోతా అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాడు. మన వద్దు సార్ నేను వెళ్ళిపోతా బయటికి. రాజకీయ నాయకుల వల్ల మీరెందుకు బలవుతారు? మీకు మంచి పేరుంది కంపెనీకి. ఆ కంపెనీ నా వల్ల మీరు బాధపడొద్దు. నువ్వు బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తివి, అన్యాయం చేయవు నువ్వు అని చెప్పి నా అంతలో నేను రిజైన్ చేసి బయటకు వచ్చిన. ఎందుకు? ఆ బిల్డర్కి నా వల్ల చెడ్డ పేరు రావద్దు ఆ కంపెనీ. కానీ నీయస్వంతుడు అయితే లొల్లి చేస్తుండే, వెళ్ళిపోయి బయటకు వచ్చిన. నా కొడుకుని తీసుకొని బయటకు వచ్చేసిన. 5% నాకు అవసరం లేదు, బయటకు వచ్చిన. మరి ఇవాళ ఎందుకు ఆగిపోయినావు? నేను బయటకు వచ్చిన తెల్లారి నుంచి ఎందుకు అయిపోయినాయి? గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్లో అయిపోయినాయి. ఇప్పుడు ఈ 15 రోజులలో ఏం చేసినావు వాళ్ళతోని? నువ్వు బ్రిక్ను సోదరుని అడుగుతున్నా, మీరు ఏషియన్ రొయ్యాల 100 ఫీట్ల రోడ్ అని నీతోని ఈ శాసనసభ్యుడు చెప్పాడు. మరి ఇలా నువ్వు పేపర్ పెట్టి ప్రెస్కి ఇచ్చావు, అన్ని పేపర్లు రాపించావు, విషయాన్ని జరిపించు. మరి ఇప్పుడు ఎందుకు నువ్వు కామైనావు దాని మీద? ఇప్పుడు ఏదైతే నిజాంపేటలో 100 ఫీట్ల రోడ్ 60 ఫీట్లు చూపెట్టి 100 ఫీట్లు కట్టారు, 37 ఫ్లోర్లోకి పోయారని చెప్పిండ్రా లేదా మీకు? మరి ఇప్పుడు ఎందుకు కామైనావు దొరా నువ్వు? నీకు 11 ఎకరాలకు పర్మిషన్కి అప్లై చేసావు. ఏ రోడ్డు చూపెట్టి 100 ఫీట్ల రోడ్డు చూపెట్టావు? ఆ గడ్డ మీద 100 ఫీట్ల రోడ్ లింక్ అయితే ఉండాలి కదా. ఇవి చేయండి, విషయాన్ని జరిపించండి. నేనేదో నా ఇంట్లోకి పిలిపించింది కాదు. కలెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే ఎంఆర్ఓ, కలెక్టర్, ఆర్డీఓ, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కలిసి నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యాక్ట్ 307 సర్వే నంబర్ 22A ఉంది. అది గవర్నమెంట్ ల్యాండు. 124 ఎకరాలు ఏదైతే పట్టా ఉందో ఆ ల్యాండ్ కూడా 80-90 ముందే అమ్మేసుకున్నారు. దాంట్లో 142 మంది పట్టదారులు ఉన్నారు. అది కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు ఫిన్సింగ్ వేసింది. దానికి టీఆర్ఎస్ పార్టీ ఫిన్సింగ్ వేయలే. నువ్వు ఏ పార్టీలోకైతే పోయినావో ఆ పార్టీ నాయకుడే, ఆ పార్టీ ముఖ్యమంత్రి నువ్వు చేసింది తప్పు అని ఫిన్సింగ్ వేశాడు 11 ఎకరాలకు. వాస్తవమా? మీ ముఖ్యమంత్రిని అడుగు, నీ హైడ్రా కమిషనర్ని అడుగు. నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చాం? 21/8/25లో నాకు వచ్చింది, గవర్నమెంట్ ఇచ్చిన పేరు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చింది.
మొత్తం టోటల్ ఉన్నాయి. అన్నీ కూడా నేను కోర్టుకి సబ్మిట్ చేస్తా, మీకు కూడా ఇస్తా. నాది బోరంపేటలో నా కాలేజ్ ఉంది, అది చెప్పాడు, అది విచారణ జరిపించుకోండి, సిద్ధం. ఇంకేదో ఐడిపిఎల్ అన్నాడు, ఐడిఎల్ అన్నాడు, ఇంకోటి ఏదేదో చెప్పాడు. నిన్న నోటికి వచ్చినట్టు పక్కకున్న ఒక 10 మంది చెంచలం పెట్టుకొని అది తెలియదు తేక వాళ్ళు చెప్పింది తినక కరెక్ట్ విచారణ ఆలోచన లేకుండా మాట్లాడే మాటలు తప్ప అంతకన్నా ఎక్కువ ఉండదు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ పరుడు నువ్వు అయితే, నేను నిన్ను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, నువ్వు తెలుగుదేశం నుంచి నేను జాయిన్ అయినాడు, నేను కండు వేసుకొని టీఆర్ఎస్ కండు వేసుకొని నేను ప్రజలకు వెళ్ళా. నువ్వేం చేసావు? టీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి వచ్చి సంపాదించే ప్రయత్నం చేసుకున్నావు, ప్రజలకు సేవ చేయలేదు. మళ్ళీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళావు. ఇప్పటికి నువ్వు టీఆర్ఎస్ తెలియదు, కాంగ్రెస్ తెలియదు. అన్నీ తెలుస్తుంది ఎంత నిజాయితీవంతుడో, ఎంత నీతిమంతుడో నువ్వు అని. నేను ఇప్పటికీ నేను టీఆర్ఎస్ఏ అంటున్నావు, ఇంకా అదే చాలు నీకు. చంద్రబాబు నాయుడు గారు 18లో ఎలక్షన్లకు వచ్చి నీ కాన్ఫరెన్స్లో నేను రికార్డు పంపిస్తా, చంద్రబాబు నాయుడు నీ కాన్ఫరెన్స్లోకి వచ్చి ఈ దొంగ గాంధీ, అబద్ధాల గాంధీ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండా లేదా నేను పంపిస్తా. అదే చంద్రబాబు నాయుడు నా కాన్ఫరెన్స్లో 18లకు వచ్చిండు. మీకు సంబంధించిన ఒక బంధువు నా బండిని ఏదైతే నా ట్రాలీ నా ఏదైతే ఎలక్షన్ ప్రచారం తిరుగుతూ ఆపని ప్రయత్నం చేస్తే పైన చంద్రబాబు నాయుడు గారు అది మనవాడే, వాడిని ఏమనకండి అని ఒకటే రోజు 2 మీటింగ్ పెట్టాడు. అది నీ నిజాయితీ, అది నా నిజాయితీ. నువ్వు చిత్తశుద్ధి ఉంటే కోర్టులో నువ్వు ఇచ్చినటువంటి దానికి నేను ఇస్తాను, కోర్టులో చూసుకుంటాను, నేను అన్ని కోర్టులో సబ్మిట్ చేస్తాను, కోర్టులో ఉన్న సంబంధం అన్నీ చేస్తాను, ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. నా ప్రాపర్టీ మీద నువ్వు అన్న ఛాలెంజ్ అని నేనే ఛాలెంజ్ వేసినా. ఎప్పుడు వేసినా 20 రోజుల కిందనే తొలి వెలుగులో నా దగ్గర యాంకర్ వస్తే మీ అందరి సమక్షంలోనే నేను ఆ రోజున సిబిసిఐడికి ఇవ్వండి, ఇది అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి నేను డిమాండ్ చేశా. నువ్వుగా డిమాండ్ చేసి నువ్వు నిన్న చేశావు. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉంటా. నీ ప్రాపర్టీలకు గాంధీ ఎస్టేట్ ల్యాండ్ ఎవరిది, నీ ఇంటి పక్కకు ఉన్నది, దాని విచారణ జరిపిద్దాం. నీ ఎక్కడనన్నా ఇప్పుడు అది దిశ పేపర్ వేసిందని అన్నది 1000 కోట్ల రూపాయలు యశోద హాస్పిటల్. ఇంకా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు ఉన్నప్పుడు ఆ రోజు ఆ పక్కకు ఉన్నటువంటి ల్యాండ్లలో నిన్న మొన్న 3 రోజులు వేస్తే నిన్ననే కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చడం జరిగింది. దాని మీద విచారణ జరిపిద్దాం, సిబిఐకి ఇద్దాం. నువ్వు ఈ కాన్ఫరెన్స్లో 10 ల్యాండ్ మీద విచారణ జరిపిద్దాం, నా కాన్ఫరెన్స్లో 10 ల్యాండ్ మీద విచారణ జరిపిద్దాం. నేను చేసిన గొప్పతనం ఏం తెలుసా? నీలాగా దోసుకతిరికి నీ ఫ్యామిలీ పెట్టడానికి నీకు పెట్టింది కాదు. నేను ప్రజలకు సేవ చేశా. ఏదో ఐడిపిఎల్లో దిల్కుల్స్లో 60 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేం పని ఐడిపిఎల్ నుంచి రోడ్ వేయించిన. 60 సంవత్సరాలు నిరుపేదల ఇంద్రనగర్ ఉన్నటువంటి పేరు మీద ఉంటే 60 సంవత్సరాల నుంచి వాళ్ళకి అక్కడ ఉన్న రోడ్లు ఇండ్లు కట్టించే ప్రయత్నం చేశా. అదేవిధంగా ఏదైతే బేగంపేటలో ల్యాండ్ 7 ఎకరాలు 3 ఎకరాలన్నారా గ్రేవిగార్డు కబ్జా అయితే మన బేగంపేట స్కూల్తో పోరాడి అక్కడ స్కూల్ కట్టించా. బీజేపీలో అక్రమంగా మరి చేస్తూ ప్రకాశ్ నారాయణ చెప్పి బేగంపేటలో ఉంటే ప్రజలకు నిలబడి ప్రజలకు ఇప్పించా. బాలనగర్లో ఒక వ్యక్తి 2 ఎకరాలను కబ్జా పెడుతుండంటే దాన్ని తీపిచ్చి ప్రజలకు ఇంకా పార్కు కట్టించా. అల్లాపూర్లో 4 ఎకరాల ల్యాండ్ 18 సర్వే నంబర్ ఉర్దూ స్కూల్కు తెలుగు మీడియానికి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అయితే దీపించి ప్రజలకు ఇప్పించా. హౌసింగ్ బోర్డులో ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ 40 ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉంటే ప్రజలు పోరాడితే దాన్ని ఇచ్చి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 ఎకరాల ల్యాండ్ ఇప్పించి ప్రజలకు ఇచ్చి పార్క్ కట్టించా. హౌసింగ్ బోర్డులో మహిళా పార్కులు కట్టించిన హౌసింగ్ బోర్డు ల్యాండ్ తీసుకొని ఏదైతే నువ్వు మన ఏదైతే వాసవికి సంబంధించినటువంటి ల్యాండ్ ఉందో షాపేట్లో అందులో 1 ఎకర్ 20 గుంటాస్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నేను
గవర్నమెంట్తో మాట్లాడి అర్రాస్ పెట్టించి 46 కోట్ల రూపాయలు గవర్నమెంట్కు చెందేటట్టుగా ఆ వాసవిల మధ్యలోకి ఉన్నటువంటి ల్యాండ్ అర్రాస్ పెట్టించి గవర్నమెంట్ అర్రాస్ పెట్టించి ఆ ప్రభుత్వానికి ఇప్పించా. ఏదో సైబర్ సిటీకి సంబంధించిన 14 ఎకరాల ల్యాండ్ వాళ్ళ ఆధీనంలో ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ పోరాడి వాళ్ళతో మాట్లాడి కలెక్టర్ తెప్పించి 4 ఎకరాల ల్యాండ్ స్కూల్కి ఇప్పించి 6 ఎకరాల ల్యాండ్ మన ఎస్టీపీ పెట్టించి 4 ఎకరాల ల్యాండ్ మున్సిపల్ పార్క్కి ఇప్పించిన. ఎక్కడ కూడా ప్రజలకు చేసిన తప్ప నేను సొంతంగా ఇక్కడ చేసుకోలే. 10 నెలలు నేను ఎమ్మెల్యేగా గెలిచి నీ దగ్గర నీ కాన్షియన్స్లే నందమూరి నగర్ పట్టాలు ఇప్పించిన, నీ కాన్షియన్స్లే నిజం మన 7 పక్కకున్న 123 సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ స్కూల్ కట్టించిన. తెలుసుకోండి కావాలంటే అక్కడ 4వ సర్వే నెంబర్ 5వ నగర్ ఉంటే దాని గవర్నమెంట్ ల్యాండ్ దాంట్లో అంబేద్కర్ బిల్డింగ్ కట్టించిన. 57 సర్వేలో ఉన్నటువంటి కృష్ణవేణి నగర్ కానీ శ్రీరామ్ నగర్ కానీ మాంకాళి నగర్ కానీ దత్తాత్రేయ నగర్ కానీ ఎన్టీఆర్ నగర్ కానీ పీజేఆర్ నగర్ కానీ జన్మభూమి కాలనీ కానీ అందరికీ నిరుపేదకు పట్టాలు ఇప్పించిన. హిందువులకు ముస్లింలకు కైసర్కి 5 ఎకరాలు గ్రేవ్యార్డ్కి ఇప్పించిన. నీ కాన్షియన్స్లో నువ్వు ఒక్క పైసా ప్రజలకు పనిచేయలేవు. నీ విచారణకు నేను సిద్ధమా అని మాట్లాడావు అని సిద్ధం, ఐమ్ రెడీ. ఏ విచారణ అయినా సరే నీ గవర్నమెంట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.